మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను ఏమైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్యసంజీవిని ఛానల్కి నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము శ్వాసకి సంబంధించినటువంటి మైక్రో యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గురించి. శ్వాస అనేది మనం సరిగ్గా తీసుకోవాల్సి ఉంటుందండి. శ్వాస అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే చాలా విధాలైనటువంటి సమస్యలు అనేది మనకి వస్తూ ఉంటుంది. చాలామందిని మనం చూస్తే కనుక మెట్లు ఎక్కడానికో లేదంటే కొంచెం దూరం నడవని కానీ వాళ్ళు నోటుతో శ్వాస అనేది తీసుకోవడం అనేది స్టార్ట్ చేసేస్తారు. ముక్కుతో తీసుకోకుండా నోటుతో తీసుకోవడం అండ్ ఎక్కువగా ఆయాసపడటం ఉండడం అండ్ పర్ మినిట్ వచ్చేటప్పటికి శ్వాస రేట్ కూడా వాళ్ళది ఎక్కువగా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చూస్తే మనం ఎక్సర్సైజెస్ ఆర్ యోగాసనాలు అండ్ సమ్ వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క శ్వాస ఇంక్రీజ్ అవుతే అది ఓకే. ఎందుకంటే మనం ఎక్కువగా మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు రక్త ప్రసరణలో మనకి తేడాలు వస్తాయి కాబట్టి అప్పుడు మన శరీరం అంతా కూడా బాగా అలసిపోయి మన శ్వాస ఆక్సిజన్ లెవెల్ అనేది మన శరీరానికి ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా కూర్చుని ఉండంగానే కూడా శ్వాస అనేది మనకి సక్రమంగా జరగకుండా పైన శ్వాసలు అనేది జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే పైన బ్రీత్ తీసుకోవడం అంటే మనం పర్ మినిట్ వచ్చేటప్పటికి మనకి 16 బ్రీత్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మన బ్రీతింగ్ రేట్ వచ్చేటప్పటికి పర్ మినిట్ 16 వరకు ఉండాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు పైన బ్రీత్ అంటే డయాఫ్రామ్ వరకు కూడా కంప్లీట్ మన ఊపిరితిత్తులంతా కూడా బ్రీత్ తీసుకోకుండా పైన శ్వాసలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే కనుక మనకి పైన శ్వాస అనేది అలవాటు అవుతుందో సమ్ డిసీజెస్ అనేది మనకి రావడానికి మంచి ఆస్కారంగా తయారైపోతుంది అనమాట. ఆ విధంగా కాకుండా సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మన బ్రీతింగ్ రేట్లో తేడా రావడం, అంతేకాకుండా మనం ఊపిరితిత్తులంతా కూడా మనం శ్వాసని చక్కగా నింపేస్తూ అండ్ కింద ఉన్నటువంటి ఈ డయాఫ్రామ్ వరకు కూడా మనం మంచి శ్వాసతో మనం డయాఫ్రామ్ వరకు కూడా మనం బ్రీత్ని అందించాల్సి ఉంటుంది. అలా మనం బ్రీత్ రేట్ని మనం లాంగ్గా అంటే దీర్ఘ శ్వాసలు అనేది మనం అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక మనకి అనారోగ్యం అనేటువంటిదే రాకోకుండా ఉంటుంది. మన శరీరంలో మన శ్వాస తీసుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది మన తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా కానివ్వండి, ఆ శ్వాస అనేది రెగ్యులర్గా అనేది జరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువగా మనం పట్టించుకోవడం కూడా జరగదు. కానీ పర్టికులర్ ఇలా బ్రీతింగ్ టెక్నిక్స్ దగ్గర వచ్చేటప్పటికి మనం శ్వాస మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ శ్వాస రేటు నార్మల్గా జరిగేది వేరేగా ఉంటుందండి. మనం ఇందులో కంప్లీట్లీ బ్రీత్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం దీర్ఘ శ్వాసలు అనేది చేయడం వలన ఏమవుతుందంటే మార్నింగ్ ఎవరైతే కనుక ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ నిత్య జీవితంలో కూడా మనకి శ్వాస తీసుకునే రేటింగ్ అనేది తేడా వచ్చేసి వాళ్ళు తెలియకుండానే దీర్ఘ శ్వాసలు తీసుకునేటువంటి అవకాశం అనేది మనకి ఉంటుందన్నమాట. మనకి ఊపిరితిత్తుల్లో నార్మల్గా తీసుకునేటప్పటికి శ్వాస అనేది మనకి 500 గ్రామ్స్ వరకు మాత్రమే వెళ్తుంది. కానీ మన యొక్క లంగ్ కెపాసిటీ అనేది మనకి 5.5 to 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్ని మనం ఫిల్ చేయొచ్చు అనమాట. కానీ నార్మల్ బ్రీతింగ్లో మనకి 500 గ్రామ్స్ వరకు మాత్రమే వెళ్తుంది. రిమైనింగ్ అది వెళ్ళకపోవడం వలన మనకి లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి, శ్వాస సరిగ్గా ఏర్పడక అండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇదంతా కూడా నాకు నొప్పి వస్తుందండి, మంట వస్తుందండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వచ్చేయడం జరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వలన మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా రాకోకుండా ఉండటానికి లంగ్స్ ఎప్పుడూ కూడా ఆ నిల్వ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ కూడా బయటికి, ఆ టాక్సిన్స్ కూడా బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తాడాసనంలో నుంచి సాధారణమైనటువంటి శ్వాసతో ఈ విధంగా 2-3 బ్రీత్లు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లెగ్స్ మధ్యన 1 or 2 feet డిస్టెన్స్ ఈ విధంగా పెట్టుకుని ఉంచోవాలి. చిన్న తర్వాత నెమ్మదిగా 2 చేతులని ఈ విధంగా పైకి పెట్టి నా యొక్క 2 అరచేతులని ఈ విధంగా జాయింట్ చేసి నమస్కార ముద్రలో పెట్టాను. నెమ్మదిగా లాంగ్ బ్రీత్స్ తీసుకోవాలండి. దీనిలో
చాలా శ్వాసని ఎక్కువగా, అంటే మన లంగ్స్ కంప్లీట్లీ నిండిపోయే విధంగా మనం శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా మన యొక్క ఛాతీ భాగాన్ని విశాలం చేయాలి. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ డౌన్కి. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఎవరికైతే బ్యాక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు జస్ట్ ఇక్కడ వరకు చేయాల్సి ఉంటుంది. అండ్ బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వాళ్ళకి చాలా మంచిదండి. కానీ శ్వాసని నెమ్మదిగా అండ్ లాంగ్గా తీసుకోవాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale. చూసారు కదండి, ఇది ఒక వేరియేషన్. దీనిలో మళ్ళీ మనం సెకండ్ వేరియేషన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. రెండు కాళ్ళని ఈ విధంగా దగ్గర పెట్టేసుకొని తాడాసనలో ఉంచోవాలి. బాడీ బ్యాలెన్స్ ఎవరికైతే కనుక రెండు పాదాలని అటాచ్ చేసి ఉంచడంలో ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు పాదాల మధ్యన కొంచెం ఈ విధంగా ఒక 1 feet డిస్టెన్స్ అండ్ షోల్డర్ లెవెల్కి ఈక్వల్గా ఉంచే విధంగా కూడా మనం పాదాలని ప్లేస్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు తాడాసనలో నిలబడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ విధంగా రెండు చేతుల్ని కూడా ఇలా లాక్ చేసేయాలి. దీనిలో కూడా దీర్ఘ శ్వాస, వీలైనంత వరకు శ్వాసని దీర్ఘంగా తీసుకోవడానికి, దీర్ఘంగా రిలీజ్ చేయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఛాతీకి సమాంతరంగా మన చేతులు వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్హేల్, exhale, inhale, exhale, ఈ విధంగా ముందుగా మనం ఒక 5 రౌండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ నెమ్మదిగా 10 రౌండ్స్కి, తర్వాత నెమ్మదిగా 15 రౌండ్స్కి వరకు కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఛాతీకి సమాంతరంగా నేను చేతులు పెట్టే విధంగా చేయాలో చూపించాను. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 4 హెడ్ వరకు కూడా, మన నుదురు లెవెల్ వరకు కూడా మన చేతుల్ని పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇలా మనం 4 హెడ్ లెవెల్ వరకు కూడా మళ్ళీ ఒక 10 రౌండ్స్ వరకు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అబోవ్ ద హెడ్కి పై వరకు కూడా మన చేతుల్ని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ దీర్ఘంగా, శ్వాసను రిలీజ్ చేస్తూ దీర్ఘంగా హ్యాండ్స్ పైకి. పైకి ఈ విధంగా కూడా మనం ఇనీషియల్గా 5 రౌండ్స్ దగ్గర నుంచి నెమ్మదిగా మనం 15 రౌండ్స్ వరకు కూడా మనం చేసుకోవడం వలన మంచి ఉపయోగం అనేది ఉంటుంది. దీనిలో మనం ఇప్పుడు ఇంకా థర్డ్ వేరియేషన్ కూడా చూద్దామండి.
థర్డ్ వేరియేషన్లో వచ్చేటప్పటికి మనం శ్వాసని ఇస్తూ మన యొక్క యాంకిల్ని కూడా ఇలా పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. పైకి లిఫ్ట్ చేస్తూ టోస్ పైన మన బాడీని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాస రిలీజ్ చేస్తూ కిందకి, శ్వాసను తీసుకుంటూ పైకి, డౌన్ డౌన్ డౌన్. అదేవిధంగా కనుక మనం చూస్తే ఇప్పుడు బోత్ హ్యాండ్స్ని ఈ విధంగా పైకి తీసుకుని వదిలేసిన తర్వాత ఇలా ఫీట్ని పైకి ఈ విధంగా అంటూ మనం వీలైనంత వరకు హ్యాండ్స్ని ఈ విధంగా బ్యాక్కి చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తానండి. శ్వాసను తీసుకుంటూ రిలీజ్ చేస్తూ దీనిలో మనం దీర్ఘ శ్వాసలు గట్టిగా నేను ఇస్తూ చేస్తున్నానండి. హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు నెమ్మదిగానే ఇవ్వాలి. హెల్దీగా ఉన్నవాళ్ళు నేను చేస్తున్నట్టుగా ఇప్పుడు దీర్ఘ శ్వాసలు ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. కానీ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నెమ్మదిగా బ్రీత్ తీసుకుంటూ నెమ్మదిగా రిలీజ్. ఇలా స్లోగా చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది లేని వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఏ విధంగా చేయాలో. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం డైలీ చేయడం వలన మన యొక్క శ్వాస రేట్ అనేది మనకి తక్కువలో ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండకూడదు. తక్కువగా ఉంటూ మనకి యొక్క హార్ట్ కూడా చాలా యంగ్గా ఉండటానికి అండ్ లంగ్స్లో ఉన్నటువంటి వేస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ అనేది కూడా కంప్లీట్గా మనకి బయటికి వచ్చేసేయడం వలన మనకి ఊపిరితిత్తులు అనేది రక్త ప్రసరణ అండ్ ఆక్సిజన్ లెవెల్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వడం వలన అవి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇంత మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది డైలీ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసనాస్ యొక్క బెనిఫిట్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.